హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా విజిట్ చేస్తుంటే ప్రాసెస్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు రొయ్యలు సెకండ్కి ఒక రొయ్యని ఎలా తీయాలో చూసేద్దాము. చూస్తున్నారు కదా, ఇలాగ హెడ్ పార్ట్ని తీసేసి ఒక్కసారి పట్టుకుంటే 3 సెగ్మెంట్స్ పీల్ వచ్చేస్తుంది. తర్వాత టైల్ని పట్టుకొని ఒత్తినట్లయితే మొత్తం రిమైనింగ్ పార్ట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇట్లాగా రొయ్యలను మనం క్లీన్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ అవ్వకుండా రైట్ హ్యాండ్తో ఇలాగ 3-4 రొయ్యలను పట్టుకొని హెడ్ పార్ట్ని తీసేసి ఒక 3 సెగ్మెంట్స్ని పట్టుకొని ఫస్ట్ వలవాలి. తర్వాత టైల్ని ఒత్తినట్లయితే మొత్తం మిగిలిందంతా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగే దీనిలో 2 పద్ధతులు ఉన్నాయి. క్లియర్గా ఇది చూడండి, ఫస్ట్ ప్రాసెస్. తర్వాత ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఒక మంత్రం వేసినట్లుగానే సెకండ్కి ఒకటి మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ పేగు ఉంటుందండి, దానిలో మట్టి ఉంటుంది. దీనికి లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. ఇట్లా ఆ పేగు కూడా బయటికి తీసేసుకోవాలి, లేకపోతే ఇసుక ఉంటుంది. ఎంత బాగా చేసుకున్నా ఇసుక తగులుతుంది. చూస్తున్నాం కదా, సరదాగా తీసేసుకోవచ్చు. అదే మార్కెట్లో చేయించుకోవాలంటే మనకి 70 రూపీస్ నుంచి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కదా. ఈజీగా ఈ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు. సెకండ్ ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం హెడ్ పార్ట్ని తీయము, 3 సెగ్మెంట్స్తో తీసేటప్పుడే హెడ్ని కూడా లాగేయాలి. ఇంకా క్విక్గా జరుగుతుంది ఇది. చూడండి, ఇలా తీసేయచ్చు. ఈజీ ప్రాసెస్లో మనమే రొయ్యలను చేసుకోవచ్చు క్లీన్గా ఇంట్లోనే. ఈ 2 ప్రాసెస్తో ఈజీగా క్విక్గా మన రొయ్యలను మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఎవ్రీ టైం మనము 100 రూపీస్ వరకు సేవ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రెష్ రొయ్యలు, అప్పుడే పడిన రొయ్యలు అనుకోండి, ఇంత ఈజీగా తోలు రాదు. అప్పుడు మనం కొంచెం నీళ్ళను వేడి చేసి వాటిలో పోసినట్లయితే అప్పుడు తోలు ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇంకా క్రాబ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఈజీగా, ఫిష్ ఎలా క్లీన్ చేసుకోవాలి, అవన్నీ నా ఛానల్లో ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.